హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇంకా ఊరొచ్చామన్నమాట. పని అవుతుంది కదా, అయిపోతుంది ఒక్కొక్కటి. ఇంకా సామాన్లు తీసుకుందాము, టైల్స్ కూడా సెలెక్షన్ చేయాలని వచ్చామన్నమాట. ఇంకా ఇల్లు ఎంతవరకు వచ్చిందో మీకు చూపిస్తాను. ఇంక మార్నింగ్ అయితే టిఫిన్ అయితే ఉప్మా చేస్తున్నానండి. ఏంటి ఊరు ఎప్పుడు వచ్చినా ఉప్మా అయినా అని చెప్పి మీరు అనుకోవచ్చు. మాకున్న సామాన్లకి, బయట ఉన్న సామాన్లకి అయితే ఉప్మా తొందరగా అయిపోద్ది. మిక్సీ ఏం లేదనమాట. టిఫిన్ పోనీ ఇడ్లీ దోశ వేసుకుందామంటే అందుకని చెప్పి ఇల్లు అంతా రెడీ అయిపోద్ది కదా, అప్పుడు టిఫిన్లో అయితే మంచిగా చేసుకోవచ్చు. ఇదంటే తొందరగా అయిపోద్ది. రోజు అంటే రోజు ఊర్లో ఒక 3 days ఉంటే 3 days ఇది తినమండి. ఒక రోజు ఇది తింటే టిఫిన్ బయట నుంచి తెచ్చుకుంటాం అలాగనమాట. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఉప్మా చేస్తున్నాను. ఇంకెక్కడైతే మధ్యాహ్నంకి చేపలండి. చెప్పాను కదా, ఊరు వస్తే మేము చేపలు ఎక్కువ తీసుకుంటాం అన్నమాట. ఏం చేపలు అంటే ఇవి గొరసలు అంటాయి చేప. ఇది చూపించింది ఇదిగోండి, ఇలాగ ఉంటుంది గొరస చేప. ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట గొరస చేప అంటే. ఇది ఫ్రెష్ టేస్టీగా ఉంటాయంట. చూడాలి మధ్యాహ్నం. బతికిన చేపలేనా? ఇప్పుడే ఎక్కడ చెరువులో వేస్తున్నారా? మధ్యాహ్నం అయితే అయిపోయింది, భోజనం కూడా చేస్తాము. అయిపోయింది లంచ్. చేపలు చెప్పాను కదా, మార్నింగ్ చూపించాను. అవి చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఎక్కడైనా దొరికితే ట్రై చేయండి. ఇంకా మీకు మీ సైడ్ ఏమంటారు చేపల పేర్లు తెలియదు. మా సైడ్ మాత్రం అదే చెప్పాను కదా, మార్నింగ్ మర్చిపోయాను ఇప్పుడు పేరైతే. ఇదిగోటండి వర్క్ అయితే అవుతుంది. ప్లాస్టింగ్ చేస్తున్నారు. ఇది బెడ్రూమ్ అనమాట. ఇంక ఇది అవుతుంది ఇప్పుడు. ఇది అయిపోతే అయిపోయినట్టే. ఇంకా లాస్ట్ బెడ్రూమే ఇది. ప్లాస్టింగ్ అయితే అయిపోయినట్టే. ఇది ఉంది కదా, ఈ గోడ అయితే కడతారనమాట. గోడ అంటే ఇక్కడ వరకు కట్టేసి కిటికీ అయితే పెట్టుకుంటాము. ఇంకా అది కూడా క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత ఇంకా బాత్రూమ్ దగ్గర అండి, ఇది బాత్రూమ్ అనమాట. ఇక్కడ గోడ ఇది ఇలా కట్టాలి సింగిల్గా. తర్వాత నుంచి ఇక్కడ కూడా ఒకటి కట్టేయాలన్నమాట. కబోర్డ్లు ఇస్తారు. ఇదిను అది బెడ్రూమ్ దగ్గర అది పెండింగ్ ఉన్నాయి. ప్లంబింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఇదిగోనండి ప్లంబింగ్ వర్క్ గట్ట అయిపోయింది అనమాట. పైపులు గట్ట పెట్టేశారు. పైపులు తర్వాత నుంచి ఎలక్ట్రికల్ బోర్డు ఉంటాయి కదా, బాక్సులు అవి కూడా పెట్టేశారు. పైపుల వర్క్ అయితే అయ్యింది. ఇది కిచెన్ రూము. కిచెన్ రూమ్లో కూడా మొత్తం అంతా చేస్తారు. ఇంకా దీని మీద సెల్ఫ్ స్టీల్ సింక్ అయితే తీసుకొచ్చామండి. అది పెడతారనమాట. తెచ్చేసాము స్టీల్ సింక్. తర్వాత ఇక్కడ కబోర్డ్లు అవుతున్నాయి. మ్యాక్సిమం అయితే ఇంకా ఎంతంటే 1 week టైం ఉంది, అయిపోద్ది. అయిపోయిన తర్వాత అప్పుడు టైల్స్ గట్ట మేము టైల్స్ చూసామన్నమాట, సెలెక్ట్ చేస్తాము. వాళ్ళకి ఫోన్ చేస్తే తెచ్చేస్తారు, అప్పుడు వేసేస్తారనమాట. టైల్స్ అయిపోయాక ఇది అయిపోయిన తర్వాత వైట్ వాష్ చేస్తారు, అప్పుడు టైల్స్ వేస్తారు అనుకుంటాను నేను. అప్పుడు గృహప్రవేశం అనుకుంటున్నాను. ఈ మంత్లో మ్యాక్సిమం గృహప్రవేశానికి అయితే ప్లాన్ చేస్తున్నాము. ఇంకా ఏమవుతుందో ఏంటో తెలియదు అనమాట. ప్లాస్టింగ్లు అయితే అయ్యాయి. కబోర్డ్లు ఉన్నాయి కదా బ్యాక్ సైడు, ఇవి సెల్ఫ్లు అయితే వేసారనమాట. కబోర్డ్లు అయితే పెట్టాలి. ఇవి ఉన్నాయన్నమాట. తర్వాత బయటకు వచ్చేసరికి అయితే ఇక్కడ చూపిస్తాను మీకు. ఇక్కడ అయితే గ్రిల్ వస్తుందండి, డోర్ దగ్గర గ్రిల్లు. ఇక్కడ ఒకటి జింక్ అని చెప్పాను కదా, దాంతో గ్రిల్ అనమాట. తర్వాత నుంచి మెట్లకి ఇలా రీలింగ్ చేస్తారు, అది కూడా జింకే. ఇంక మీదన కూడా ప్లాస్టింగ్లు అయిపోయి పెట్టగోడకి గట్ట ప్లాస్టింగ్లు అయితే చేస్తారు. ఇదండి పని అయితే ఇంతవరకు అయ్యింది. నెక్స్ట్ వీక్ కల్లా అయిపోవాలని చెప్తున్నాము. మరి వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. తొందరగా అయిపోతేనే మంచిది. మంచి రోజులు కదా, ఈ మాసం మంచిది, మాఘమాసం కాబట్టి చేసుకుంటే గృహప్రవేశం చాలా మంచిది కదా. ఇది క్లోజ్ చేసేస్తే ఇంకా ఇంత వెంటిలేషన్ ఉండదు. మీదని చూసారు, ఇది ఎండ అనేది ఇది ఇలా ఉంచడం, ఎండ అనేది ఇలా పడుతుంది. ఇంత గ్యాప్ ఉంచడం బట్టే ఎండ అనేది వస్తుంది. తర్వాత కిచెన్లో కూడా ఎండ అనేది వెళ్తుంది చూడండి. అందుకని పెట్టుకోవాలి. మొత్తం క్లోజ్ చేసిస్తే వెంటిలేషన్ ఉండకపోతే బాగోదన్నమాట. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి.
మ్యాక్సిమము ఇలాగా ఇల్లు ఉంటే ఎవరికైనా సరే వెంటిలేషన్ అనేది అలా ప్లాన్ చేసుకోండి. అంటే ఏ ఆప్షన్ ఇటువైపు కానీ కిటికీలు పెట్టుకోవడానికి ఆప్షన్ లేకపోతే అలాగా పెట్టుకుంటే చాలా మంచిది వెంటిలేషన్కి అయితే. అదే అండి, ఇంటి పని అయితే ఇంతవరకు అయ్యిందనమాట. ఇంక మేము మధ్యాహ్నం బయలుదేరుతాము, వైజాగ్ వెళ్ళిపోతాము. కొన్ని పనులు అయితే అయ్యాయి, ఇంకా డోర్లు ఉన్నాయి, అవి చెప్పేసి తన మెజర్మెంట్స్ గట్టు ఉంటాయి కదా అవన్నీ ఇచ్చేసి వెళ్తాము. అయిపోతే మంచిది, పెండింగ్ ఉన్న కన్నా. ఆ తర్వాత వైరింగ్ గట్ట అన్నీ చేయించుకుంటాం అనమాట. ట్యాప్లు గట్ట వేసారు కదా వాటర్ పైపులు, దానికైతే తర్వాత చేయిస్తాము. ఇప్పటి వరకు వీడియో తీసి మీకు చెప్పాను కదా, అన్నీ చెప్పినప్పుడు ఉడత అరుస్తూనే ఉంది. చూశాను, అది ఆపలేదన్నమాట. సర్లే అని చెప్పేసి అంటే పనులు వీళ్ళు వర్క్ చేసిన వాళ్ళు లంచ్కి వెళ్ళారు, ఈ టైంలోనే వీడియో తీసుకుందాం అని చెప్పేసి వచ్చాను. అది ఇంతకీ ఆపట్లేదు అసలు. ఇంక టైం అయిపోతుందని చెప్పేసి ఇంకెందుకని వీడియో తీస్తాను అనమాట. మీకు చెప్పాను కదా, ఇప్పుడు చూడండి ఆరట్లేదు అనమాట. ఇప్పుడు ఆపింది అది అలాగను. ఇంకా అది న్యాచురల్, ఇంకంతే. వాటిని కూడా మనం అరనివ్వకుండా చేసేస్తే అలాగా అవి బయట ఇంకా రియాలిటీగా ఉంటుంది. వీడియో అంటే రియాలిటీగా ఉంటేనే బాగుంటుంది. ఇదేండి అంతే. పదండి వెళ్దాము. మా ఊళ్ళో ఏం చేస్తున్నారో చూపిస్తాను మీకు. ఇదేంటండి మట్టి తింటుంది. మా భోజనాలు అయితే అయిపోయి. ఎలాగున్నాయి అమ్మమ్మ చేపలు? సూపర్గా ఉన్నాయంట. ఏంటి ఏం చేపలు పేరు? గొరసలు. ఇటు సైడ్ అయితే గొరసలు అని పిలుస్తారు, మీ ఊరు సైడ్ ఏం పిలుస్తారో మరి. మా ఆయన కూడా భోజనం చేస్తారు, మేమిద్దరం చేస్తాము. మా అత్తయ్య లాస్ట్ అనమాట. ఏ పాటలు పెట్టుకొని భోజనం చేస్తుంది చూడండి. మంచి పాటలు చూసుకొని తింటుంది అనమాట. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. మా నాన్న కూడా మాతో వచ్చారనమాట సాటర్డే. అంటే మా నాన్నకి కూడా పర్సనల్ పనులు ఉన్నాయి. తర్వాత మా ఇంటి కోసం కూడా వచ్చారనమాట. స్లాబ్ వేసిన రోజు వచ్చారు కదా, తర్వాత ఇప్పుడు ఫినిషింగ్ టైంలో కూడా మేము తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా మా నాన్నకి కూడా ఏవో పని ఉంటే ఇంకా అలాగా చూసుకొని వెళ్ళిపోదులా అని చెప్పేసి తీసుకెళ్ళాము మేము. తర్వాత ఏంచి 6 అయిపోయిందండి ఈవినింగ్ మేము బయలుదేరేసరికి. అంటే ముందు రోజు సాటర్డే రోజు టైల్స్ అవన్నీ, ఆ తర్వాత ఏంచి ఇంకా మేస్త్రికి చెప్పవలసిన విషయాలన్నీ మా నాన్న చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ సండే మార్నింగ్ అయితే మా నాన్నల ఊరు వెళ్ళారు. మా ఊరు పక్కనే అనమాట మా నాన్నల ఊరు. ఇంకా భూమి గట్ట ఉంది కదా, దానికోసం ఇంకేవో పనులు పర్సనల్ పనులు ఉంటే అవి చూసుకొని సండే ఈవినింగ్ వచ్చారనమాట. ఇంకా చెప్పవలసినవి ఏమైనా ఉంటే అవన్నీ చెప్పేశారు మేస్త్రికి, ఎలా చేయాలి ఏంటనేది. తర్వాత ఏంచి కార్పెంటర్తో కూడా మాట్లాడేశారు డోర్ల కోసం. డోర్లన్నీ చెప్పేశారు. ఇంకా మా నాన్న అయితే ఇంకేమీ ఉండదు ఎక్కువగా, ఇంక ఫినిషింగ్ అయిపోతే అంత అయిపోయినట్టే, ఇంకేం పని ఉండదులే అని చెప్పేసి అన్నీ చెప్పేశాను. ఇంకా మీరు టెన్షన్ పడవద్దు అని చెప్పేసి మా నాన్న చెప్తున్నారు మాతోని. ఇంక మా పాపనైతే తీసుకెళ్ళలేదండి, మా అమ్మ దగ్గర ఉంచేసాను. మా అమ్మమ్మ అని ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉంచేసాను. చూడండి జంకి పిల్లలాగా ఎలా గెంతుతుందో ఇక్కడ. ఇంక మా నాన్న అదే అంటారు, జంకి పిల్లలా గెంతుతున్నావు అని. ఇంకా ఏదో నాకట సర్ప్రైజ్ ఏవో చెప్తుందంట విషయాలు, ఇంకా అన్ని విషయాలు చెప్తాను నీతోని, రా తొందరగా ఇంట్లోకి అని చెప్పేసి పిలుస్తుంది, ఏదో చూపిస్తుంది. ఇంక మా అమ్మ అయితే మా కోసం ఇక్కడ నుంచి కర్రీ చేసిందండి, వంకాయను టమాటా కర్రీ చేసింది. 8:30 అయిపోయింది మేము ఇంటికి వెళ్ళేసరికి, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి. తర్వాత నుంచి రైస్ చికెన్ వండిందంట మధ్యాహ్నం కొంచెం ఉంది. నేను చేపలు చేశాను కదా ఊళ్ళో, అది కూడా తీసుకొచ్చాను. ఇంకా తినేసి అయితే మా క్వార్టర్స్కి బయలుదేరిపాము. ఇంకా క్వార్టర్స్కి వచ్చాము. టైం అయితే 10 అయ్యిందనమాట. ఇంకొంచెం ఫ్రెష్ అప్ అయ్యి పడుకోవడమే. అంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.